వెల్కమ్ టు విశాఖపట్నం అని చెప్పి మా అన్నయ్య గారు ప్రసన్న బాబు గారు ఆహ్వానించాడు. ఈ మధ్యకాలంలో బోతల విషయంలో ఏదైనా ఉంటే నైనా మాట్లాడుకున్నాం రండి అన్నాడు. రండి అని పిలిచిన మీరెందుకు బాబు అనవసరంగా అంటే యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లు అవన్నీ ఫేస్బుక్లో ఫేమస్ అవ్వాలనే ఎత్తుకోపోతావా? ఫేస్బుక్లు ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఇవన్నీ కూడా ఎత్తుకోపోతావా? ఎట్లా ఎత్తుకోబోయేటట్టు ఉండవు చచ్చిపోయేటప్పుడు? ఫేమస్ దేనికి ఫేమస్? మీరు వాక్యంలో ఫేమస్ కండి, దేవుల్లో ఫేమస్ కండి, ఆయన చూడాలని ఫేమస్ కండి. ఇదేంట్రా బాబు యూట్యూబ్లలో ఫేమస్? సిగ్గు లేదా మీకు? యూట్యూబ్ కోసం బతుకుతారా? యూట్యూబ్ పెడితే తింటారా? దేవుడు పెడితే తినరా? దాంట్లో వచ్చే 10 రూపాయల కోసం, దాంట్లో వచ్చే 4 పొగడతల కోసం బతుకుతా ఉన్నట్టున్నారు మీరు. చాలా మందికి సిగ్గు మానం లేదు, సిగ్గు మానం వదిలేసి బతుకుతున్నారు. మాకు బైబిల్ను చక్కగా నేర్పించి మమ్మల్ని దేవుని మార్గంలో చక్కగా నడిపించిన ఆయన మా ఆత్మీయ తండ్రి జయశాలి గారు. మా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ BOUI ఏ స్టాండ్ మీద ఉందంటే దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు వారు దేవునికి పుట్టినవారు అనే స్టాండ్ మీద మేము ఉన్నాం. కొందరైతే ఆయన దగ్గర నేర్చుకుని ఆయన దగ్గర ఫేమస్ అయిపోయి ఆయన దగ్గర గొప్పవాళ్ళు అయిపోయి ఈరోజు ఆయనకేనా? ఉర్రా మీరు ఎలాంటి వాళ్ళు అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దేవాళ్ళరా మీరంతా. ఏరు దాటేంత వరకు మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న. కృతజ్ఞత లేదా? కొంచెం మర్యాద లేదా? మీకు గౌరవం లేదా? ఏం నేర్చుకున్నారు అసలు మీరు బైబిల్? మీరు బైబిల్ ఏం నేర్చుకున్నారో చెప్పగలరా? తమ్ముళ్ళు మీరు చాలా తప్పు చేస్తున్నారు.